గృహజ్యోతి గ్యారంటీలలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే కొంత లబ్ధిదారులను గుర్తించింది. తొలి విడత వీరికే పథకం వర్తిస్తుంది. ఎన్నికల హామీలను అమలు చేయడంపై రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్గా దృష్టిని సారించింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య బీమా పథకాలను ప్రారంభించారు. వచ్చే వారంలో మరో 2 పథకాలను అమలు చేయబోతున్నారు. ఫిబ్రవరి 27 లేదా 29న 500 రూపాయల ఎల్పీజీ గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో ఎల్పీజీ పథకం అమలుపై గ్యాస్ ఏజెన్సీలతో అధికారులు మాట్లాడారు. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన భేటీలో కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 500 రూపాయలకే సిలిండర్ పథకం అమలుకు సిద్ధం కావాలని గ్యాస్ ఏజెన్సీలను పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ ఓ జాతీయ బ్యాంకు అగ్రిగేటర్గా వ్యవహరించనుంది. లబ్ధిదారులకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనికి గ్యాస్ డీలర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే ఈ పథకం అమలుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీలర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా ఇస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. సిలిండర్ల పంపిణీ ఆధారంగా మిగతా మొత్తం చెల్లిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 89.99 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రాథమిక అంచనా మేరకు ఇందులో ప్రస్తుతం 39.50 లక్షల మందిని మాత్రమే సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఇంటింటి సర్వే జరుగుతుంది. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత అర్హుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. తొలి దశలో రానివారు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలను విద్యుత్ బిల్లులు తీసే సిబ్బందికి అందజేయాలి.